గర్భిణీ స్త్రీలు పూజలు చేయకూడదు అని చెబుతారు. అని చేయకూడదు ఎక్కడ ధర్మశాస్త్రం ఎక్కడ ఉందంటే దానికి ఆధారం చెప్పరు. అమ్మాయి గర్భిణిగా ఉన్నప్పుడు భర్తని వెంట్రుకలు తీసుకోవద్దు అంటారు. అవును, అది ధర్మశాస్త్రంలో ఉంది. అది మూఢనమ్మకం రా. నువ్వు శుభ్రంగా గడ్డని తీసుకో నాన్న, పిచ్చోళ్లే కనబడుతున్నావు. నిజంగానే పిచ్చోడైపోతాడండి. ఎందుకంటే ఈ గర్భిణిగా ఉన్నటువంటిప్పుడు మగవాడు ఎప్పుడు కూడా అందంగా కనపడకూడదండి. ఓకే. కారణం ఏంటంటే ఆ సమయంలో వాడికి పడక సుఖం ఉండదు కాబట్టి, ఆ సమయంలో ఎక్కడ వీడు కకృతి పడతాడేమో, అప్పుడు పిచ్చోడేదో నిజంగా వీడు. అందుకంటే పెంచుకునేమో అంటే వికృతంగా ఉండమనేవాళ్ళు, అంటే పరస్త్రీ దృష్టిలో పడకుండా ఉండటం కోసం, తప్ప వేరే కారణం కాదు. అది మూఢనమ్మకం. అంటే చెప్పాల్సినవి చెప్పకుండా, చేయించాల్సినవి చేయించకుండా మూఢనమ్మకాల పేరుతో ఒక పదం అనేసి వాటిని మరుగున పడేశారు. కాబట్టి మనం తినే తిండే మూఢనమ్మకం. అన్నం తింటే శక్తి వస్తుందా, జాంకాయ తింటే రాదా అంటే జాంకాయ తిని బతుకు, అది నీళ్లు తాగి బతుకు, గాలి పీల్చి బతుకు. అసలు అన్నాలు ఎక్కడ బతికేవాళ్ళు లేరా? కాబట్టి ఈరోజే దేవుడికి పూజ చేయాలా,